రోమపత్రిక ఈ 5వ అధ్యాయము వచ్చేటప్పటికల్లా అపోస్తలుడైనటువంటి పౌలు అంటే రోమపత్రిక బ్యాక్గ్రౌండ్ ఇస్తే చాలాసేపు ఇవ్వచ్చు. మనకు ఆల్రెడీ మీకు తెలుసు కొంత చాలా వరకు. నేను బ్యాక్గ్రౌండ్ ఇవ్వట్లేదు, టైం తక్కువ ఉంది కదా, మనకి 15 to 20 మినిట్స్ లోపు మనము వాక్యాన్ని ముగించుకోవాలి. అయితే రోమపత్రిక మనము ఆలోచన చేస్తున్నప్పుడు పౌలు సిద్ధాంతపరమైన విషయాలను తీసుకుని వస్తున్నట్టుగా మనం చూస్తాం. రోమపత్రిక బైబిల్లో లేకపోతే రోమపత్రిక మనము చాలా మిస్ అయిపోతాం. వాస్తవానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో అపోస్తలుడైనటువంటి పౌలుకి దేవుడు ఇచ్చినటువంటి దర్శనములో ఈ పత్రిక రాయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో ప్రత్యేకంగా సాల్వేషన్కి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే దాంట్లో ఉన్నటువంటి విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నా టైటిల్ ఏంటంటే 7 ఎక్స్పీరియన్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్వర్షన్. 7 ఎక్స్పీరియన్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్వర్షన్. రాసుకునే అలవాటు ఉన్న వాళ్ళు రాసుకోండి, వినే అలవాటు ఉన్న వాళ్ళు వినండి. వినేవాళ్ళు శ్రద్ధగా వినండి. దేవుడు మనతో మాట్లాడేలాగా మన జీవితాలని పరివర్తన చేసుకునేటట్టుగా మనము ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 7 ఎక్స్పీరియన్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్వర్షన్. పరిశుద్ధమైన తండ్రి, ఈ మాటలు మా హృదయాల్లో చక్కగా ముద్రించండి. ఆ కన్వర్షన్ ఎక్స్పీరియన్స్, మార్పు చెందేటువంటి సమయాలలో జరిగేటువంటి 7 అద్భుతమైనటువంటి కార్యాలను మేము ధ్యానం చేయబోతుండగా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వినేటువంటి వారు, వారి హృదయాలు, వారి మనస్సు, దేవాయిగ తండ్రి, వారి గమనము అంతా మీ యందు లగ్నం చేసి మీ వాక్యములో ఉన్నటువంటి విషయాలు, సత్యాలను తీసుకుంటూ మేము మా జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయం చేయండి. మీరే కృప చూపించి సమస్యము మీ మహిమ కోసం జరిగించమని తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, మా దేవా మీరే గణపరచబడ్డానికి సహాయము, మా ప్రభా మీరే సహాయము, మీరే సహాయం. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇంకేమి ఇంట్రడక్షన్స్ అవి ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే టైము ఉన్నటువంటి విషయాలు కన్స్టెన్స్ బట్టి. ఇక్కడ ఫస్ట్ వర్స్ మనం చూస్తూ ఉంటుంటే 7 ఎక్స్పీరియన్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్వర్షన్. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, లేదా రక్షించబడుతున్నాడు, లేదా రక్షించబడ్డాడు అనేటువంటి విషయాలు, రక్షించబడుతున్నాడు అనేది ఏముండదు, కానీ రక్షించబడము అనేటువంటి అంశము మనము మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పౌలు దగ్గరగా ఈ యొక్క భాగంలో అంటే ఈ 11 వచనాల్లో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. కానీ మనము దాన్ని కన్సాలిడేటెడ్గా మనం చూడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఒక 7 విషయాలని మనము చూడడానికి ట్రై చేద్దాం. నెంబర్ 1 రాసుకోవడానికి ట్రై చేసే వాళ్ళు రాసుకోండి. నెంబర్ 1 ఏంటంటే పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానపరచబడ్డం. అంటే అట్ ద టైమ్ ఆఫ్ కన్వర్షన్ అంటే రక్షణ కార్యము జరుగుతున్న సమయాలలో ఏమవుతాయి ఒక విశ్వాస జీవితాలు, లేదంటే ఒక అవిశ్వాసి జీవితము విశ్వాసములోకి వచ్చే టైంలోకి వాట్ ఆర్ ద 7 స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ని అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే ఏమొస్తుందో కూడా చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, వచ్చిందో లేదా ఏమొస్తుందో కూడా చెప్తున్నాడు. ఏమొచ్చింది అని అంటే దేవునితో మొదట సమాధాన పడ్డం వచ్చింది. అదే మొదటి వచనంలో అదే రాస్తాడు. అక్కడ ఏమని రాస్తున్నాడో చూడండి ఒకసారి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. చూసారా? నెంబర్ 1 చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేవునితో సమాధానము కలిగి ఉండేటువంటి అనుభవం. అంతకుముందు దేవుడు అంటే ఎవరో మనకు తెలియదు. అంతకుముందు ఈ దేవుని గురించిన విషయాలు మనకు అవగాహన లేదు. అంతకుముందు ఈ దేవుని యొక్క గొప్పతనము మనకు తెలియదు. కాదంటారా? అవునంటారా? మీరందరూ
అంటే మనకు తెలియదనే చెప్పాలి. ఎందుకనంటే ఇంత గొప్ప అనుభవాల్లోకి తీసుకొని వస్తూ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవునితో సమాధాన పడేటువంటి అనుభవంలోకి తీసుకొని వస్తున్నాడు. చూడండి, అంటే దేవునికి మానవుడికి ఉన్నటువంటి ఎడబాటు, ఆదాము ద్వారాగా వచ్చినటువంటి పాపము, దాని ద్వారా వచ్చేటువంటి పర్యవసనము మానవ జాతి మీద పడిన తర్వాత, ఆ పడినటువంటి సమస్తమైనటువంటి విధానంలో నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే సమాధానపరుస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే రక్షణ పొందామో ఒక వ్యక్తి దేవునితోటి మొదట ఏమవుతుంది అంటే సమాధాన పడతా ఉన్నాడు. దానికంటే ముందు కూడా కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ జ్ఞాపకం చేసి, నేను మళ్ళీ అవన్నీ వెళ్ళట్లేదు. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయని చెప్పాను కదా నేను. ఏమని? నీతిమంతులుగా తీర్చబడము, రీజనరేషన్, దాని తర్వాత రిపెంటెన్స్, ఇవన్నీ సైమల్టేనియస్ గా 1 by 1 యాక్ట్ బై యాక్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగేటువంటి ఈవెంట్స్ ఇవన్నీ కూడా. ఆర్డర్ ఆఫ్ సాల్వేషన్ లో మనం చూసాం ఇవన్నీ. నేను అవన్నీ వెళ్ళట్లేదు, ఎక్కడికి బ్యాక్కి నేను వెళ్ళట్లేదు. అంటే ఎలక్షన్ కానీ, లేదంటే సాల్వేషన్ కానీ, రీజనరేషన్ కానీ, దాని తర్వాత జస్టిఫికేషన్ కానీ, ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోని, లేదంటే మూమెంట్ ఆఫ్ సెకండ్స్ లో జరిగేటువంటి విషయాలు. తద్వారాగా వచ్చేటువంటిది ఏంటి అని అంటే దేవునితో సమాధాన పడ్డం. తెగిపోయినటువంటి సంబంధాన్ని మళ్ళీ దేవుడు ఏం చేశాడు అని అంటే రక్షణ ద్వారాగా తిరిగి నెలకొల్పాడు, తిరిగి పునరుద్ధరించాడు, తిరిగి మళ్ళీ కలిపాడు అనేటువంటి పదాలు మనం ఇక్కడ వాడుతూ ఉంటాం. సో పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానము కలిగి ఉందాం. రెండో వచనానికి వచ్చేస్తున్నాను. రెండో పాయింట్లోకి వస్తే, పీస్ విత్ గ్రేస్. ఎలాగ దేవుడిచ్చాడు ఆ సమాధానాన్ని దేవునితోనంటే, చూడండి రెండో వచనం చాలా అద్భుతంగా వివరిస్తాడు పౌలు. ఏమని అంటాడు అని అంటే, ఆయన మరియు అంటే దేవునితో సమాధానము, మరియు అంటే ఆ కంజంక్షన్ చూడండి ఎలా వాడుతున్నాడు. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచు ఉన్నాము. సెకండ్ ఏరియా ఏంటంటే హౌ గాడ్ రికన్సిల్డ్ విత్ హిమ్ అని అంటే, ఒకవేళ త్రూ గ్రేస్, కృప ద్వారాగా ఆయన మన పట్ల ఏం చేశాడు అని అంటే ఆయనతో సమాధానపరుచుకున్నాడు. అందుకని ఏమంటున్నాడు చూసారు ఇక్కడ రెండవ వచనంలో, విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. ఏ కృపయందు ప్రవేశము? ఈ కృపయందు ప్రవేశము. దేవుడు ఏ కృప అయితే ఇచ్చాడో ఆ కృప ద్వారాగా ఆయనను ఎదుర్కోవడానికి, ఆయనతో సమాధాన పడడానికి, ఆయన దగ్గరికి రావడానికి, ఆ తెగిపోయినటువంటి లైన్ ని మళ్ళీ తిరిగి నెలకొల్పబడ్డానికి ఆయన చేసినటువంటి ఏర్పాటు ఏంటంటే కృప. కృప అంటే మనకి డెఫినేషన్ చాలా మంది, మీకు టైం ఇచ్చాను అనుకోండి, మీరందరూ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్తారు గ్రేస్ మీద. ఒక్కొక్క పదం చెప్పండి అని అన్నానంటే మీరందరూ చాలా ఎక్సలెంట్ గా చెప్తారు, నో డౌట్ ఇన్ ఇట్. కానీ ఒక పదము అర్థము, ఆ పదం ఏంటంటే అర్హత లేనటువంటి మనకి, విలువ లేనటువంటి మనకి, యోగ్యత లేనటువంటి మనకి, నరకానికి వెళ్ళేటువంటి మనకి నిత్యత్వానికి తీసుకుని వెళ్ళేటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి వాడు అని. కృప అంటే సింపుల్ గా చెప్పాలనంటే ఎలిజిబిలిటీ లేనటువంటి మనకి ఎలిజిబిలిటీని కలగజేశాడు. ఆయన ఎవరో చూసేటువంటి కృప ఇచ్చాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఆయన ఎన్నుకొని నీతిమంతులుగా తీర్చాడు. ఇవన్నీ చేసినటువంటి మనల్ని ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండడానికి కూడా ఆయన సహాయం చేసేటువంటి వాడుగా కనబడుతున్నాడు. కంటిన్యూషన్ లో సెకండ్ వర్స్ లో మనం చూస్తే, దేవుని మహిమను గురించిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. చూడండి, అతిశయము, అంతకుముందు ఏమో పాపానికి దాసులమైనటువంటి మనము ఏమాత్రము అతిశయం లేదు మనకి. అతిశయం ఉంది అప్పుడు కూడా. ఎందులో ఉంది అతిశయం అని అంటే పాపం అందు అతిశయం ఉంది. అంతకుముందు కూడా అతిశయపడ్డాము. దేని యందు అంటే మన క్రియలు అందు అతిశయపడ్డాము మనం. అంతకుముందు కూడా అతిశయపడ్డాము. దేని యందనంటే నా నీతి కార్యాలను బట్టి నేను అతిశయపడి ఉండొచ్చు ఒకవేళ. కానీ ఇప్పుడు ఎవరిని బట్టి, దేనిని బట్టి అతిశయపడుతున్నాము అని అంటే ఆయన కృపను బట్టి మనకిచ్చినటువంటి భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి కృపను మనకు అనుగ్రహించాడని అతిశయపడుతున్నాం. ఎంత ధన్యులమండి ఈ మాట. చూసారా?
మొదటిది పీస్ విత్ గాడ్, సెకండ్ది పీస్ విత్ గ్రేస్. ఎలాగే దేవుడు కృపను అనుగ్రహించాడో మనం జ్ఞాపకం చేస్తున్నాం. మూడోది అంటే ఆ టైంకి దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మూడోది ఏంటంటే చూడండి, 3వ వచనం దగ్గర 3, 4 వచనాలు మనం చదివితే చాలా చక్కటి భాగము మనకి వివరిస్తా ఉన్నాడు. చూడండి 3, 4 వచనాలు. అంతేకాదు అంటే చూడండి, ఇందాకేమో మరియు అని అంటున్నాడు. ఇందాక 2వ వచనము ప్రారంభంలో ఏమో వాడుతున్నాడు పదము, మీరు రౌండప్ చేసుకోవాలి కావాలంటే. మరియు అంటున్నాడు. ఇక్కడేమో 3వ వచనంలో ఏమంటున్నాడంటే అంతేకాదు అంటున్నాడు. అంటే ఏంటనంటే అరే బాబు, అది అక్కడతోటి ఆగిపోలేదు, ఇంకా ఉంది. మరియు అంటే ముందున్నది, దాని తర్వాత దాని కంటిన్యూషన్ అని అర్థం. మరియు అని అంటే ఇంగ్లీష్లో కూడా చాలా బాగుంది. నేను మళ్ళీ వాటిలోకి వెళ్ళట్లేదు. మరియు 2వ వచనం మరియు అనేటువంటి పదం వాడుతున్నాడు. 3వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఏమంటున్నాడంటే అంతేకాదు. మరి ఏంటంట అంతేకాదు? అంతేకాదు కానీ ఏంటంటే శ్రమ ఓర్పును పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. అబ్బా, ఏంటండి? శ్రమలలో అతిశయపడేటువంటి స్వభావాన్ని మనలో కలగజేస్తా ఉన్నాడు. దీన్ని నేనేమని పెట్టానంటే, ఇప్పుడు మీరే పెట్టేయచ్చు అనుకుంటా. టైటిల్ అర్థమైపోయింది కదా. నా 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 ప్యారలిజం మీకు అర్థమైపోతే మీరే పెట్టేస్తారు. ఏమని పెట్టచ్చు ఇప్పుడు? పీస్ ఇన్ ట్రయల్స్, శ్రమలలో సమాధానము. పీస్ ఇన్ ట్రయల్స్. మొదటిది పీస్ విత్ గాడ్, సెకండ్ది పీస్ విత్ గ్రేస్, థర్డ్ది పీస్ ఇన్ ట్రయల్స్. అంటే శ్రమలలో కూడా దేవుని యందు ఆనందించేటువంటి భాగ్యము ఒకటి. రెండోది, ఆ పదము మీరు అర్థం చేసుకుంటే చాలా 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 పవర్ఫుల్ వర్డ్ వాడుతున్నాడు అక్కడ. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఇక్కడ కొంచెము ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆనందిస్తున్నామా, అతిశయపడుతున్నామా? అక్కడ అంటే ఆ వాక్యంలో ఉన్నదాన్ని నేను కొంచెం మిమ్మల్ని అడుగుతున్నాను అంతే. అంటే ఏమంటున్నానంటే అక్కడ ఉన్న పదము అతిశయపడుతున్నామా, ఆనందిస్తున్నామా? అక్కడ ఉన్న పదం ఏంటంటే శ్రమలలో ఆనందిస్తాము అని అంటలేదు. అక్కడ శ్రమలలో అతిశయపడతామంట. అబ్బా, ఏంటండి? ఆనందం అంటే ఏంటి, అతిశయం అంటే ఏంటి? అంటే నేనేమనుకుంటున్నానంటే అక్కడ ఉన్న విషయాన్ని బట్టి, నేను అనుకోవడం కాదు, అక్కడ ఉన్న విషయం ఏంటంటే ఆనందము కంటే ఇంకొంచెం అధికమైనటువంటి భాగము అని నేను అంటాను. ఆనందము కంటే అంటే చూడండి, అతిశయపడటం అంటే ఏంటనంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవడం అన్నమాట. అంటే ప్రభువారు చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ రక్షణ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయనలో ఆనందిస్తూ ఉన్నప్పుడు, ఆయనతో సమాధానపరిచినప్పుడు, ఆయన కృప ద్వారాగా మనల్ని రక్షించుకున్నాడని ఎరిగిన తర్వాత శ్రమలలో మనం ఏం చేయబడుతున్నామనంటే ఆనందించడం కాదు, అతిశయపడుతున్నాం. ఇది థర్డ్ ఏరియా. ఇది పీస్ ఇన్ ట్రయల్స్. నిజమేనా? అప్లికేషన్ పాయింట్లోకి వస్తున్నాను. నిజమేనా? అతిశయపడుతున్నామా, ఆనందిస్తున్నామా, లేకపోతే సనుగుడు గరుగుడు, లేకపోతే నాకెందుకు వచ్చింది, ఇది ఎలా జరిగింది ఏంటి, నా జీవితంలో అసలు ఇలాగ ఎందుకు అయ్యింది, ఎవరి జీవితంలో అవ్వలేదు కదా, నాకెందుకు వచ్చింది ఇలాగా అని అంటున్నామా? చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. పౌలు అంటే ఆయన సీరీస్ ఆఫ్ ఆ థాట్ లైన్ ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తూ ఏమంటున్నాడు అని అంటే అతిశయపడుతున్నాము. శ్రమలలో ఆయన ఇచ్చినటువంటి ఓర్పును బట్టి, సహనమును బట్టి, నిరీక్షణను బట్టి మనం ఏం చేయబడాలి అని అంటే అతిశయపడుతున్నాము. నేను ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రభువుని సంపూర్ణంగా నువ్వు తెలుసుకుంటే ఒకవేళ నీ జీవితము టోటల్గా ఆయనకి సమర్పించుకుంటాం. ఆయనకి టోటల్గా మనం సమర్పించుకుంటే ఏ పరిస్థితి అయినా సరే సరిపోయిన వాడని నమ్ముతాము. లార్డ్ అని మనం అంటున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువా అని అంటున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ప్రభుత్వానికి సంపూర్ణముగా నేను ఒప్పుకుంటా ఉన్నానని అర్థం. ప్రభువా, నీ ప్రభుత్వానికి నేను సంపూర్ణంగా ఒప్పుకుంటున్నాను. నువ్వు ఏది అనుమతించినా నా జీవితంలో, ఏది జరిగించినా, ఎలా జరిగించినా సరే నీ ప్రభుత్వానికి నేను ఒప్పుకుంటున్నానని అర్థం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం మీరు తీయద్దులే కానీ ఇప్పుడు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో అననీయ అంటాడు,
ప్రభువా అంటాడు. స్టార్టింగ్ ఆయన పదాన్ని ఇంట్రడక్షన్‌లో అంటే ఆయన ఆయన సంబోధించడం ఎలా సంబోధిస్తాడు అనంటే ప్రభువా అని అంటాడు. అన్న తర్వాత ఏమంటాడో తెలుసా? ప్రభువా ఈయన అంటే ఎవరు? సౌలు గురించి దేవుడు మాట్లాడిన తర్వాత 9వ అధ్యాయంలో ఏమంటాడంటే మళ్ళీ అననీయ దేవుడితో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే ప్రభువా అని మాట్లాడిన తర్వాత ఏమంటాడంటే ప్రభువా ఈయన నీకు తెలుసా? ఈయన సౌలు. ఈయన ఏం చేశాడో తెలుసా? యెరూషలేములో సంఘాన్ని అంతా నాశనం చేశాడు. పాడు చేసాడు ఆయన. చాలా మందిని చంపేసాడయ్యా. నీకు తెలీదా? అంటాడు. అంటే అలా మాట్లాడతాడన్నమాట. అప్పుడు ప్రభువారు ఏమంటారో తెలుసా? ఆయనకి నేను ఏమేమి చేయాలో నాకు అన్నీ తెలుసయ్యా అంటాడు. ఇప్పుడు ఇక్కడ మన కాంటెక్స్ట్ ఏంటనంటే ప్రభువా అని అన్నప్పుడు ఆయన ప్రభుత్వానికి నువ్వు సంపూర్ణంగా ఒప్పుకోగలుగుతున్నావా? అది నా మాట. ఆయనకి ఏదో తెలియనట్టు నువ్వు నీ వైపు నుంచి ఆయనకి ఎక్స్‌ప్లనేషన్స్ అవసరం లేదు ఆయనకి. సౌలు ఎలాంటి వాడో ఆయనకి తెలుసు. సౌలు ఎలాగ చేస్తే పౌలు అవుతాడో ఆయనకి తెలుసు. పౌలు అయిన తర్వాత ఆయనకి ఎన్ని శ్రమలు కలగజేయాలో కూడా ఆయనకి తెలుసు. ఆ శ్రమల మధ్యలో దేవుడికి మహిమ ఎలా ఆపాదించబడాలో కూడా ఆయనకి తెలుసు పూర్తిగా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏదైనా అనుమతించబడుతుందనంటే తద్వారాగా ఆయనకి మహిమ ఎలాగ రావాలో కూడా ఆయనకి తెలుసు. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ అంటే చాలా చక్కగా మాట్లాడుతూ శ్రమలు, ఓర్పు, కష్టము, నిరీక్షణ, పరీక్ష వీటన్నిటిలోనూ మాట్లాడిన తర్వాత వీటన్నిటిలోనూ కూడా మనము అతిశయపడుతున్నాము. చాలా విచారకరమైన విషయం ఏంటంటే రక్షించబడిన తర్వాత చాలా మందికి సబ్జెక్ట్ కానీ లేకపోతే కాన్సెప్ట్స్ కానీ సరిగ్గా తెలియక ఓన్లీ కేవలం ఆశీర్వాదం వెంబడే ప్రయాణం చేసేటువంటి సంఘాలు, అలా నడిపించేటువంటి బోధకులు, అలా నడిపించేటువంటి కాపర్లు ఉంటా ఉన్నారు. కొంత విచారకరమైన విషయం. కానీ వాక్యము మనకి ఏం చెప్తుందనంటే రక్షించబడిన మొదలు దేవునితో నడిచే అనుభవంలో అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ప్రభువా నీవే నాకు అనేటువంటి మాటతోటి మనము ప్రారంభించేటువంటి విషయం అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాము. 4వ దానికి వచ్చేస్తున్నాను నేను. 5వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా ఈ నిరీక్షణ మళ్ళీ చూడండి. అంటే మీరు ఒకసారి మీరు రౌండ్ అప్ చేసుకుంటున్నారో అండర్లైన్ చేసుకుంటున్నారో నాకు తెలియట్లేదు. కానీ 2వ వచనంలో మరియు అని స్టార్ట్ చేశాడు. 3వ వచనంలో అంతే కాదని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు 5వ వచనంలో ఏమంటున్నాడంటే ఇదంతా ఎందుకనగా మీరు అవి కనెక్టింగ్ వర్డ్స్ అంటాం వీటిని ఇంగ్లీష్లో. అవి కొంచెం మీరు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని వాటిని మళ్ళీ మళ్ళీ మీరు ఆలోచన చేస్తే ప్యాసేజ్ మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటాడో తెలుసా? ఎందుకనగా అంటే ఇవన్నీ ఎందుకు చేసాడో తెలుసా? అబ్బా చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? శ్రమల యందు అతిశయపడేటువంటి నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఆయనతో సమాధానపరచబడేటువంటి నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఆయనతో కృపలో మనం ఐక్యమైనటువంటి నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఆయన శ్రమలలో మనము ఓర్చుకునేటువంటి నిరీక్షణ మనల్ని ఏం చేయదు అనంట 5వ వచనంలో ఈ నిరీక్షణ మనలను ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉంది. దీనికి టైటిల్ ఏంటి? పీస్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారాగా మనకి సమాధానము ఎలా ఇస్తున్నాడంటే ఆయన కుమ్మరిస్తా ఉన్నాడంట. చూసారా? ఇంకా రాంగ్ డాక్టరీన్స్ ఉన్నాయి. నేను అవన్నిటిలోకి వెళ్ళట్లేదు. మీకు అన్ని తెలుసు. నేను అవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందక ముందే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడం మొదలు పెడితేనే మనకి రీజనరేషన్ వస్తుంది. ఎలక్షన్ అనేటువంటిది గాడ్స్ ప్లాన్. అది భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన సంకల్పంలో చేసినటువంటిది ఎన్నిక. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు అనేటువంటిది ఏంటంటే రక్షణ పొందేటువంటి మూమెంట్లో ఆయన మనల్ని ఏం చేస్తాడు అని అంటే ఆయన తిరిగి జన్మింపజేస్తాడు. ఆ కుమ్మరింపు ద్వారాగా మనం ఆయన స్వరాన్ని, ఆయన యొక్క సువార్తని వినగలిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి కలగజేస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఇవి మీకు తెలిసిన విషయాలు. నేను అందుకనే ఎక్కువ మళ్ళీ ఎంఫసైజ్ చేయట్లేదు. కానీ ఇక్కడ మన థాట్ లైన్ లో మనం చూస్తే ఎందుకనగా అంటే ఏంటంటే వీటన్నిటిలో నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తా ఉన్నాడు. కన్వర్షన్ ఎక్స్పీరియన్సెస్ లో
7 ఏరియాస్లో ఆ కన్వర్షన్ ఎక్స్పీరియన్సెస్లో ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు అని నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ అది, పరిశుద్ధాత్మ ఇది, వచ్చింది, వెళ్ళింది, వాలింది అని అలాంటి పదాలు మనం వాడకూడదు. ఎందుకు వాడకూడదు? ఆయన దేవుడు. ది అంటే ఏంటంటే స్త్రీలింగాన్ని ఆపాదిస్తున్నట్టు, ఫెమినైన్ జెండర్ ఆపాదించినట్టు. ఫెమినైన్ జెండర్ ఆపాదించడానికి వీల్లేదు. బికాస్ హీఈస్ డివైన్, అంటే ట్రినిటీలో ఆయన థర్డ్ పర్సన్ కాబట్టి హీఈస్ డివైన్ ఫార్మ్ అండ్ మాస్కులైన్ జెండర్ మాత్రమే వాడాలి. ది వచ్చింది, వాలింది, పోయింది, వెళ్ళింది ఇలాంటి పదాలు మనం వాడకూడదు. వాడుతున్నామనంటే ఆయన యొక్క డివైన్ ఫామ్ ని మనం తగ్గించేస్తున్నామని అర్థం. మనం మాస్కులైనే వాడాలి. ఆయన మాస్కులైన్ జెండర్ ఆయన, అంటే తెలుగులో పురుష మాస్కులైన్ జెండర్ ఆయన. అంటే మనము ఆయన యొక్క డివైన్ ఫామ్ ని మనం ఎక్కడ కూడా తగ్గించగలం. స్త్రీలింగం కాదు, పురుషలింగం. ఓకేనా? ఇక్కడ మనము, అంటే నేను డాక్టర్ని చెప్పట్లేదు కానీ పీస్ విత్ హోలీ స్పిరిట్ అంటే సమాధాన పరిచేసాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకనగా నీతో వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ మాట మనం చూసినప్పుడు 5వ వచనంలో సిగ్గుపరచబడదు, మనకు అనుగ్రహించబడినట్లు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడింది. అంటే లవ్ ని మనము ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, లవ్ ని మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, లవ్ ని మనము బయటికి ఇతరులకి పంపించేటువంటి ఏర్పాట్లో మనలో ఆ కుమ్మరించబడినటువంటి ప్రేమకి సాంకేతికంగా నేను ప్రవర్తించవలసిన వారంగా ఉంది. అప్పటి వరకు ద్వేషం ఉండొచ్చు ఒకవేళ, అప్పటి వరకు పగ ఉండొచ్చు ఒకవేళ, అప్పటి వరకు కోపం ఉండొచ్చు ఒకవేళ, అప్పటి వరకు శత్రువులై ఉండొచ్చు ఒకవేళ. కానీ దేవుడు నీలో కుమ్మరించినటువంటి ఆ ప్రేమకి సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, అద్భుతమైనటువంటి ఆ ప్రేమ నీలో కుమ్మరిస్తా ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ ద్వారాగా అనుభవిస్తా ఉన్నాడు. 5వ పాయింట్లోకి వచ్చేస్తున్నాను నేను. 6 నుంచి 10 వచనాలు, దీంట్లో 3 ఏరియాస్లో మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. నేను 6వ వచనం నుంచి 10వ వచనం వరకు, 6వ వచనం నుంచి 10వ వచనం వరకు నేనే చదువుతున్నాను, చూడండి ఒకసారి. ఏలయనగా అంటే నేను ఆ కనెక్టింగ్ వర్డ్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకనగా పైన, అంతే కాదు, ఒకసారి అందరితో మరియు అని అంటున్నాడు. ఇప్పుడు 6వ వచనం నుంచి 10 వరకు మనం చూస్తే 6లో ఏలయనగా అంటే ఎలాగనగా, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుల కొరకు సహితం ఒకడు చనిపోవటం అరుదు, మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. 10వ వచనం మనం చూస్తే శత్రువులమై ఉండగా, చూసారండి, చూడండి ఇక్కడ నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. 6వ వచనంలో భక్తిహీనులమై ఉండగా, 8వ వచనంలో పాపులమై ఉండగా, 10వ వచనంలో శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ఎలా జ్ఞాపకం చేశాడో తీసుకుని వస్తాడు. రక్షణ సమయంలో ఈ 7 విషయాలు, లేకపోతే ఈ సిరీస్, ఈ పాయింట్స్లో మనం చూసేటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, మనము శత్రువులము, పాపులము, చచ్చినపోయినటువంటి మనలను, బలహీనులమైనటువంటి మనలను, పాపులమైనటువంటి మనలను, శత్రువులమైనటువంటి మనలను ఆయన ఏం చేశాడో తెలుసా? క్రీస్తు ద్వారాగా సమాధానపరిచేశాడు. అందుకని నా అవుట్లైన్లో ఏం పెట్టుకున్నానంటే, పీస్ ఇన్ సాల్వేషన్. 3 ఏరియాస్ అవి నేను పెట్టలేదు కానీ పీస్ ఇన్ సాల్వేషన్ అంటే రక్షణలో ఆయన సమాధానపరిచేశాడు. శత్రువులము, భక్తిహీనులము, దాని తర్వాత పాపులము అయినటువంటి మనల్ని ఆయన వండర్ఫుల్గా ఆయన చేసినటువంటి అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆరో పాయింట్లోకి వెళ్తున్నాను. 10వ వచనం చూడండి ఒకసారి. మనం ఇందా చదివిన వచనమే కానీ కొంచెం ఇంకొక థాట్ లైన్లోకి తీసుకుని వస్తున్నాను. మనము ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించట చేత మరినిత్యముగా రక్షించబడుతుంది.
ఇదేంటేనంటే 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 పీస్ ఇన్ లైఫ్. జీవితంలో రక్షించబడినటువంటి మనము జీవితంలో ఏముంటది అని అంటే సమాధానంతో జీవిస్తాం. అదే కదా అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే సమాధానపరచబడినటువంటి విషయాలు తీసుకుని వస్తున్నాడు. సమాధానపరచబడినటువంటి విషయాల్లోకి తీసుకుని వస్తూ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే 10వ పాటలోని పీస్ ఇన్ లైఫ్. జీవితంలో ప్రభుతో ఉన్నటువంటి అంటే దేవునితో సమాధానము, కృపతో సమాధానం పొందినటువంటి మనము, దాని తర్వాత ట్రయల్స్ లో సమాధానము, పరిశుద్ధాత్మ ద్వారాగా సమాధానం, రక్షణలో సమాధానము. ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఏలయనగా ఎందుకనగా ఇవన్నీ కనెక్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి లైఫ్ లో కూడా ఏంటంటే చక్కటి సమాధానంతో. ఇది 10వ వచనంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దాని తర్వాత 7వది చివరిది ఆఖరిది 11వ వచనం చూస్తే నేను చదువుతున్నాను చూడండి. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఏంటండి ఇది? ఇక్కడ మనకు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే క్రీస్తు ద్వారా, పీస్ త్రూ క్రైస్ట్. అల్టిమేట్ గా మన 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 లైఫ్ అంతట్లోనూ పరిశుద్ధాత్మ చేత సమాధాన ప్రేమను కుమ్మరించబడినటువంటి మనం క్రీస్తుతో పీస్ విత్ క్రైస్ట్ లేదా పీస్ త్రూ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభువారితో సమాధానంతో మనము ఐక్యపరచబడిన వారంగా మనము వెళ్తాం. ఎలాంటి పరిస్థితి అయినా సరే నిలబడడానికి ప్రభువా నువ్వు ఉన్నావు అనేటువంటి గొప్ప ధైర్యంతో. చూసారు నా మాట చాలా పవర్ఫుల్ మాట. 11వ వచనం అంతేకాదు అంటాడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ. మీరు అది కనెక్టింగ్ వర్డ్స్ మీరు రౌండ్ అప్ చేసుకోవాలి. చాలా చాలా అంటే చాలా ఆనందిస్తారు మీరు. అంటే ఆ లోపల ఉన్నటువంటి విషయాలను మీరు బయటికి తీస్తున్నప్పుడు చాలా ఎక్సలెంట్గా ఆనందించడం మనకు వస్తుంది. 11వ వచనం ఏమంటాడు తెలుసా? అంతేకాదు అంటే పైన ఆల్రెడీ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసుకొచ్చాడు? 3వ వచనంలో అంతేకాదు అన్నాడు. అంతేకాదు 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 అని జ్ఞాపకం చేసుకొని ఏలయనగాని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా 2వ వచనంలో మరి అని జ్ఞాపకం చేశాడు. 6వ వచనంలో ఏలయనగాని జ్ఞాపకం చేశాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసిన తర్వాత 11వ వచనంలో ఏమన్నాడంటే అంతేకాదు. మరి ఇంకేంటంటే మిగిలిపోయినటువంటి ప్రభువారు నిన్ను జీవితాంతము నడిపించుకుంటూ వెళ్తారంట. మొదటి నుంచి చివరి వరకు ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు, సహాయం చేసేవాడు, ప్రతి పరిస్థితిలో నిన్ను ఆదుకునేవాడు, బలపరిచేవాడు, కృప చూపించేవాడు. ఎందుకో తెలుసా ఇక్కడ లాస్ట్లో ఈ మాట వాడుతున్నాడు క్రీస్తు అని. ఆయన నా వలే నీ వలే ఆయన మానవ రూపంలోకి వచ్చిన వాడు, నా వలే నీ వలే శోధించబడిన వాడు, నా వలే నీ వలే ఆయన కన్నీరు కార్చాడు, నా వలే నీ వలే ఆయన దుఃఖపడ్డాడు, నా వలే నీ వలే అంటే మనలాగా ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడిగా, సంపూర్ణమైనటువంటి దేవుడిగా మన మధ్యలో సంచరించినప్పుడు ఆయనకి తెలియని విషయం అంటే ఏది లేదు. అది నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా ఆ సమస్య ఆయనకి తెలుసు అనేటువంటి ఒక గొప్ప నిశ్చయత నువ్వు క్రీస్తు ప్రభువులో మనము చూడగలుగుతాం. అందుకని హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే తీయదులే కానీ ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు అంటాడు. ఇట్టి ప్రధాన యాజకుడు ఆయన దేవుడిగా ఆయన అక్కడే ఉండిపోలేదు. ఆయన ప్రభువుగా సింహాసనం మీద ఉండిపోయి పరలోకంలో ఉండిపోయి అక్కడి నుంచి అన్ని డిసైడ్ చేయలేదు. ఆయన నీ కొరకు నా కొరకు నీవు ఉండేటువంటి స్థలములోకి వచ్చేసాడు. ఆయన నీకులాగే నాకులాగే ఆయన శ్రమను అనుభవించాడు, ట్రయల్స్ గుండా వెళ్ళాడు, పరిస్థితులు గుండా వెళ్ళాడు, అన్నిటి గుండా వెళ్ళి అన్నిటిలోనూ కూడా అత్యధికమైన విజయాన్ని ఇవ్వడం కొరకు ఆయన నీ కొరకు నా కొరకు సిలువ వేయబడి సిలువలో నుంచి మళ్ళీ తిరిగి లేచినటువంటి దేవుడిగా మనకు హెబ్రీ గ్రంథకర్త వండర్ఫుల్ గా మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా? ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు కాబట్టి మనము నిత్యముగా ఆయన దగ్గరికి వెళ్ళి మనము ఆయన దగ్గర చెప్పుకోవడానికి, ఆయన వినడానికి, ఆయన మన పట్ల మన పక్షంగా విజ్ఞాపన చేయడానికి ఎంత గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఎంత అద్భుతమైన విషయం అండి. ఈ రాత్రికాల సమయంలో 7 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానము. రెండోది పీస్ విత్ గ్రేస్, పీస్ ఇన్ గ్రేస్, లేకపోతే కృపతో సమాధానము కలిగినటువంటి వారంగా ఉంటున్నాము. పీస్ ఇన్ ట్రయల్స్, శ్రమలలో ఇరుకులలో సమాధానము, పరిశుద్ధాత్మ ద్వారాగా సమాధానము, దాని తర్వాత రక్షణలో సమాధానము,
దాని తర్వాత జీవితంలో సమాధానము, పీస్ ఇన్ లైఫ్. దాని తర్వాత పీస్ త్రూ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభువారితో సమాధానం. దేవుడి ఇట్టి ఆధిక్యతలు మనకిచ్చి మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఇంకా నిశ్చయముగా ప్రభువుని వెంబడించడానికి కానీ, ప్రభు పక్షంగా మనం జీవించడానికి కానీ, ప్రభు కోసము ఆయన కార్యాలు తలపెట్టడానికి కానీ మనము ఆ ఆ, అసలు వెనకాడవలసిన అవసరం లేదని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఎంత భాగ్యాన్ని ఇచ్చినటువంటి ప్రభువా, నువ్వు ఏం చేసినా ఆయనకి తక్కువే కదా అన్నట్టుగా అనిపిస్తాం. సో ప్రభు అలాంటి కృపనిచ్చి ఇంకా ముందుకి నడిపించడానికి సహాయం చేయండి. ప్రార్థనలోకి వెళ్దాం. బావట్టు సత్యనారాయణ.